హాయ్! వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు 'ఆవేశం' అంటే ఇది ఒక మలయాళం మూవీ. మనకు 'ఆవేశం' ఎంత ప్రమాదం అనేది ఈ సినిమా చూస్తే ఒక ఎంటర్‌టైనింగ్ అండ్ యాక్షన్ యాంగిల్‌లో చేయడం జరిగింది. మనకు తెలుసు గదా! 'పుష్ప' ఒకటి తగ్గింది 'పుష్ప' అని మనకు ఎంతో నోటెడ్ అయిన విలన్ కమ్ హీరో ఫహద్ ఫాజిల్. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ మన తెలుగు వాళ్ళందరికీ కూడా యూత్ వింగ్‌లో ఒక మంచి నేమ్ బ్రాండ్ అయితే సంపాదించుకున్నాడు. తన ఇంటెన్స్ లుక్ కావచ్చు, 'పుష్పలో' తన చేసిన మేనరిజం క్యారెక్టర్. ఎందుకంటే 'పుష్పలో' మనకు అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో ఫహద్ ఫాజిల్‌కి కూడా అంతకంటే డబల్ క్రేజే వచ్చింది. 'పుష్ప' ఒకటి తగ్గింది. 'పార్టీ' లేదా 'పుష్ప' ఇలా ఈ టైప్ ఆఫ్ మేనరిజంతో వేరియేషన్స్‌తో మనందరినీ ఆకట్టుకున్న ఫహద్ ఫాజిల్ ఇందులో లీడ్ మంచి గ్యాంగ్‌స్టర్ రోల్‌లో పోషించడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్ వస్తే ఒక ముగ్గురు కేరళ నుంచి స్టూడెంట్స్ ఇంజినీరింగ్ చేయడానికి బెంగుళూరు వస్తారు. బెంగుళూరు వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, ఇంజినీరింగ్‌లో ఇట్లా కాలేజెస్‌లో సీనియర్స్, జూనియర్స్‌ను ర్యాగింగ్ చేసే విధానంలో వీళ్ళను సీనియర్స్ లోకల్ గ్యాంగ్‌ని అడ్డం పెట్టుకొని అతను చేసినప్పుడు నేను లోకలు అని జూనియర్స్ను ర్యాగింగ్ చేస్తే వీళ్ళు ఎలా అయినా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అని లోకల్గా సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు కొంత ట్రై చేయడం జరిగింది. ఆ ట్రై చేసే క్రమంలో వాళ్ళు బార్లలో ఎక్కడికక్కడ నాకు ఎక్కడ మంచి గ్యాంగ్స్టర్స్ను ఫ్రెండ్షిప్ చేయాలి అని వాళ్ళు తిరిగే విధానము, అలాగే అక్కడ లోకల్ గ్యాంగ్ లీడర్గా మనకు రంగా క్యారెక్టర్లో ఫహద్ ఫాజిల్ వీళ్ళకు పరిచయం కావడము, ఫహద్ ఫాజిల్ కూడా తన గ్యాంగ్తో మరియు వీళ్ళ ఇంటరాక్షన్తో వాళ్ళ సీనియర్స్ను వీళ్ళ మీద దాడి చేయకుండా వీళ్ళకంటూ ఒక క్రేజ్ సంపాదించే విధానంలో వీళ్ళు చేసిన తప్పటడుగు ఏంటి అంటే, ఒక గ్యాంగ్స్టర్స్తో చెప్పాను కదా, మంచి వాళ్ళతో స్నేహము చెడ్డ వాళ్ళతో స్నేహం ఎలా ఉంటుంది, మంచివాడితో స్నేహం మంచిగా ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చెడ్డ వాళ్ళతో స్నేహం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా చూసినప్పుడు. కానీ ఈ సినిమా మాత్రం ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, జిత్తు మాధవన్ అనే డైరెక్టరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తన మేకింగ్ వాల్యూస్ అయితే నిజంగా మలయాళం ఇండస్ట్రీలో ఒక 30 crores పెట్టి 150 crores రాబట్టిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఎవ్వరు కనిపించారు, నలుగురు క్యారెక్టర్స్ అంటే స్టూడెంట్స్ ముగ్గురు కనిపిస్తారు. ఎందుకంటే మనం మలయాళం మూవీ కాబట్టి మనం తెలుగులో ఇప్పుడు మలయాళంలోనే నేను చూశాను. అండ్ నిజంగా మనకు హైదరాబాద్లో కూడా ఒక మలయాళీస్, అలాగే యూత్ వింగ్లో మలయాళీ సినిమాలకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎంత క్రేజ్ ఉందో మనం తెలుసు. అలాగే ఈ మూవీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ థియేటర్లో కూడా నేను థియేటర్లో మిస్ అయ్యానని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడం జరిగింది. మూవీ మాత్రం అల్టిమేట్. మనకైతే ఫహద్ ఫాజిల్ ద బెస్ట్ వేరియేషన్ అంటే యాక్షన్ కావచ్చు, తన ఇంటెన్స్ లుక్ కావచ్చు, మనకు ఇప్పుడు వచ్చింది కదా చాటున ఉండి సాంగ్ ఎంత వైరల్ అయిందో, అలాగే మూవీలో కూడా తన వేరియేషన్ అంటే ఉన్నప్పుడు ఒక కామెడీగా ఉంటాడు, తనలో ఒక ఆవేశం ఏదైతే ఉంటుందో తన ఇంటెన్స్ అంటే ఏదొచ్చినా సంతోషం వచ్చినా తట్టుకలేడు, ఆవేశం వచ్చినా తట్టుకలేడు, బాధ వచ్చినా తట్టుకలేడు, ఇలా ఆల్ వేరియేషన్ క్యారెక్టర్స్ ఫహద్ ఫాజిల్లే కనిపిస్తాడు. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ను, ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి పక్కకు వచ్చి వాళ్ళకి ఏదో గ్యాంగ్స్టర్స్తో, ఎందుకంటే లైఫ్ను వాళ్ళు డీల్ చేసే విధానం, ఇతను మంచివాడు కావచ్చు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ జరిగింది, అలాగే ఒక చెడ్డవాడైతే తనతో మర్డర్లు చేపియచ్చు. ఇలా వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు క్రేజ్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ క్రేజ్ను కాపాడుకుంటూ అలాగే క్రేజ్ పెరిగినప్పుడు భయపడుతూ వాళ్ళే భయంతో వాళ్ళను ఒక గ్యాంగ్స్టర్స్ లాగా, రౌడీలాగా చూసే విధానం, వీళ్ళు ఎలాగైనా మళ్ళీ ఫహద్ ఫాజిల్ నుంచి తప్పించుకొని స్టూడెంట్ లైఫ్ గడపాలి, అలాగే వీళ్ళు సమ్ సబ్జెక్ట్స్ వాళ్ళతో తిరుగుతూ రాత్రి పార్టీలు చేస్తూ మార్నింగ్ కాలేజీలో పడుకోవడము ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఫెయిల్ అయితే అవుతారు. మళ్ళీ వాళ్ళు రియలైజేషన్ వచ్చి వీళ్ళ నుంచి దూరంగా ఉండాలని అనుకున్నప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు ఏంటి, ఫహద్ ఫాజిల్ను చంపేయడానికి ఇలా చేసినప్పుడు ఫహద్ ఫాజిల్ రివెంజ్ తీర్చుకొని ఏం జరిగిందనేది మాత్రం సినిమాలోనే చూడాలి. ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఆవేశం అన్ని అనర్థాలకు కారణం కాబట్టి ఆలోచించి చేయాలన్న కాన్సెప్ట్లో ఈ మూవీ చేయడం జరిగింది.
ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇందులో ఫాద్ ఫాజిల్కు బెస్ట్ నేమ్ వస్తుంది. అలాగే స్టూడెంట్స్గా చేసిన ఆ ముగ్గురికి కూడా చాలా క్రేజ్ వచ్చింది. థ్యాంక్ యూ.